నమస్కారం. ఈరోజు మనం ఇంగ్లీష్లో కొన్ని బేసిక్స్ నేర్చుకుందాం. నమస్కారం. అవును, ముఖ్యంగా టు బీ అనే వర్బ్ గురించి, దాంతో ప్రశ్నలు ఎలా అడగాలో చూద్దాం. టు బీ వర్బ్స్ అంటే యామ్, ఈజ్, ఆర్ అవే కదా? అవే యామ్, ఇజ్ ఇంకా ఆర్. ఇవి ఎప్పుడు వాడతామో గుర్తుందా? గుర్తుందనుకుంటా. ఐ పక్కన యామ్ వస్తుంది. కరెక్ట్. తర్వాత హీ, షీ, ఇట్. లేదా ఒకే వ్యక్తి, వస్తువు పేరు వచ్చినప్పుడు అప్పుడు ఇజ్ వాడతాం. అవును, ఇజ్. మరి యూ, వి, దే లేదా ఎక్కువ మంది ఉంటే అప్పుడు ఆర్ వస్తుంది. ఇవి మామూలు వాక్యాల్లో వాడతాం. సరే, మరి వీటితో ప్రశ్నలెలా అడగాలి? అదే కదా ఈరోజు టాపిక్. అదే, చాలా సింపుల్ అన్నమాట. మామూలు వాక్యం చూడండి. సబ్జెక్ట్ అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నామో అది ముందుంటుంది. తర్వాత యామ్ లేదా ఇజ్ లేదా ఆర్ వస్తుంది. అవును, ఉదాహరణకి ఐ యామ్ హ్యాపీ. నేను సంతోషంగా ఉన్నాను. కరెక్ట్. ఇప్పుడు దీన్ని ప్రశ్నగా మార్చాలంటే ఆ యామ్ ఉంది కదా? ఉంది. దాన్ని వాక్యం ముందుకు తీసుకురావాలి. అంటే సబ్జెక్ట్ ఐ కన్నా ముందు. ఓ, అప్పుడు యామ్ ఐ హ్యాపీ అవుతుందా? అంతే. యామ్ ఐ హ్యాపీ అంటే నేను సంతోషంగా ఉన్నానా? చూశారా ఎంత తేలికో? భలే. ఇంకోటి చూద్దాం. హీఈస్ అ స్టూడెంట్. అతను ఒక విద్యార్థి. దీంట్లో టు బీ వర్బ్ ఏది? ఈజ్. దాన్నేం చెయ్యాలి? ముందుకు తేవాలి. అంటే ఈజ్ హీ అ స్టూడెంట్? సరిగ్గా చెప్పారు. అంటే అతను విద్యార్థియా అని. ఓకే. ఇంకోటి, యు ఆర్ రెడీ. మీరు సిద్ధంగా ఉన్నారు. దీనికి ప్రశ్న. ఆర్ని ముందుకు తేవాలి కదా? అవును. ఆర్ యు రెడీ? అంతేనా? ఆర్ యు రెడీ అంటే మీరు సిద్ధంగా ఉన్నారా? చూసారా? యామ్, ఈజ్, ఆర్ని వాక్యం మొదట పెడితే ప్రశ్న అయిపోతుంది. చాలా బావుంది. ఇది అర్థమైంది. మరి వీటికి సమాధానం చెప్పడం ఎలా? అంటే అవును, కాదు అని సింపుల్గా. వాటినే షార్ట్ ఆన్సర్స్ అంటాం. అవి కూడా చాలా ఈజీ. ఎలా? ప్రశ్న ఈజ్ హీ అ స్టూడెంట్ అనుకోండి. సమాధానం ఎస్ తో మొదలుపెట్టాలి. ఓకే. ఎస్. తర్వాత సబ్జెక్ట్ పెట్టాలి. ఇక్కడ హీ. ఎస్, హీ. తర్వాత ప్రశ్నకు వాడిన టు బీ వర్బ్ పెట్టాలి. అంటే ఇస్. ఓ, ఎస్, హీ ఇజ్. అంతేనా? అంతే. అవును, అతను ఉన్నాడు అన్నట్టు. మరి కాదు అని చెప్పాలంటే? అప్పుడు నోతో మొదలుపెట్టాలి. నో, తర్వాత సబ్జెక్ట్ హీ, తర్వాత ఇజ్ నాట్. అంటే నో, హీఈజ్ నాట్. అవును. లేదా ఇజ్ నాట్ని కలిపి ఇజెంట్ అని కూడా అనొచ్చు. నో, హీ ఇజెంట్. ఇజెంట్ విన్నాను. ఇజ్ నాట్కి షార్ట్ ఫామ్. అవును. అలాగే ఆర్ నాట్కి ఆరెంట్. ఉదాహరణకి ఆర్ దే ఫ్రెండ్స్ అని అడిగితే వాళ్ళు స్నేహితులా? అవును. అయితే ఎస్ దే ఆర్. కాడు అయితే? నో దే ఆర్ నాట్. లేదా నో దే ఆరెంట్. పర్ఫెక్ట్. సరిగ్గా చెప్పారు. అంతే విషయం. అంటే టు బీ వర్బ్స్తో ప్రశ్నలు అడగడం, వాటికి ఇలా సింపుల్గా ఎస్ నో ఆన్సర్స్ ఇవ్వడం. కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఖచ్చితంగా. ఇంగ్లీష్ నేర్చుకోవడంలో ఇదొక ముఖ్యమైన స్టెప్ అన్నమాట. నిజమే. ఈరోజు యామ్, ఈజ్, ఆర్తో ప్రశ్నలు, వాటికి షార్ట్ ఆన్సర్స్ నేర్చుకున్నాం. అవును. మీరు కూడా ఖాళీగా ఉన్నప్పుడు కొన్ని వాక్యాలు తీసుకొని వాటిని ప్రశ్నలుగా మార్చండి. వాటికి ఎస్, నో సమాధానాలు చెప్పి ప్రాక్టీస్ చేయండి. మంచి ఐడియా. ఇంకా డూ, డస్, డిడ్ లాంటి వాటితో కూడా ప్రశ్నలు అడుగుతాం కదా ఇంగ్లీష్లో. అవును, అవి వేరే రకం ప్రశ్నలు. వాటి గురించి బహుశా ఇంకోసారి వివరంగా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఇది బాగా ప్రాక్టీస్ చేయండి.